నేను ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడక్కలేదు, నేను చెప్పింది నువ్వు వింటేసావు. నీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ నీ కల్లా చూడాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఈ భయం ఎంత పోవాలంటే డే 1 మన కాలేజ్లో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు నన్ను ఎలా చూసావు, నేను నిన్ను ఎలా చూసావు. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండేవారు కాదు కదా. మీ నాన్న ఏదో బిజినెస్ చేస్తారు, మీ మమ్మీ సంథింగ్ ఏదో డాక్టర్ అనేదా అన్నావు. అలా అని చెప్పి నువ్వు కూడా ఏం మానేలేదు, కాలేజ్ వర్క్ నువ్వే చేసుకుంటూ ఉన్నావు. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే అలాగే ఉన్నారు, అంతే కదా. ఎప్పుడు కూడా వాళ్ళు నీతో పాటే ఉండాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు కోరుకోలేదు. కానీ కాలేజ్ డేస్ నుంచి నన్ను నీతో పాటే ఉండాలి, 24 hours నా పక్కనే పెట్టి ఉండాలని చెప్పి తెగ కోరుకున్నావు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి రీజన్ ప్రేమ. నిజంగా నువ్వు నన్ను అంత పిచ్చిగా ప్రేమించావు కాబట్టి నేను నీ పక్కన ఉండాలని చెప్పి అంత అలా కోరుకున్నావు. అది నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు కాలేజ్ డేస్లో కాదు కదా, ఇప్పుడు మన లైఫ్ మారింది, అన్నీ మారి 25 years దాటిన ఏ మగాడు ఇంట్లో కూర్చుని అది కరెక్ట్ కాదే. నేను నీకు అర్థం కాదు ఏంటంటే, నేనేం నీకులా పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వరకు కూర్చుని కంప్యూటర్ టక్క టక్క నొక్కుని కంప్యూటర్ జాబులు కాదే నేను చేసేది. నానా తంకలు నాకుతూ వంట మాస్టర్ పనులు నేను చేసేది. చెఫే నేను. అలాంటిది నేను నీ పక్కన 24 hours ఉండాలంటే ఎలా ఉండగలను? ఎలా అనుకుంటున్నావు? నేను అసలు ఈ ఆలోచిస్తే నాకు పిచ్చి వచ్చేసింది. సరే ఓకే, నీకు నచ్చినట్టే నేను జాబ్ మానేస్తాను, అన్ని బాగా అంతా ఓకే, నీ పక్కనే ఉంటాను, 24 hours ఉంటాను, నీకు ఏం నచ్చితే అలానే చేస్తాను. 1 fine day నేను ఇలా జాబ్ లేకుండానే మనకి పెళ్ళి అయిపోయి ఒక పాప పుట్టి 1 fine day నాన్న నాకు మా ఫ్రెండ్స్ అందరినీ చూసినా వాళ్ళ నాన్నలందరూ వాళ్ళకి నచ్చిన కార్లు కొంటారు, వాళ్ళకి నచ్చిన ఐఫోన్లు కొంటారు, ఇవి కొంటారు, అవి కొంటారు. నువ్వు అమ్మకి ఏం చేయలేదు, నాకేం చేయలేదు అంటే చాలా పెట్టేసుకొని అనిపిస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే కష్టపడాలి కదా. నేనేమి నా కోసం కష్టపడాలి, కోసం మన కెరియర్ కోసం. నేను ఏదో ఇలానే ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలని చెప్పి నేను ఎప్పుడు ఏం అనుకోలేదు. కానీ మన లైఫ్ బాగుండాలంటే నేను కష్టపడాలి కదా. సోమరిపోతులు ఇంట్లో కూర్చుంటారు, నేను జరగవు కదా. సరే పోనీ వెళ్ళి ఆలోచించడం మానేద్దాం. ఈ పాయింట్లన్నీ తీసుకెళ్ళి ఏదైనా చిన్న మాట జరిగితే మన ఇంటి 4 గోడల మధ్య చిన్న అంటుకోకూడదని చెప్పి నేను ఆలోచించే పర్సన్ నేను. అలాంటిది నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెట్టుకుంటావు. సారీ, ఎందుకు పెట్టుకుంటావు? ఎందుకు అలాగా? నలుగురికి తెలిసి మన పరువులు మనమే తీసుకోవడం ఎంతవరకు కాదు? ఏమనుకుంటున్నావు? కొంచెమైనా అర్థం చేసుకోండి. నేను మన కెరియర్ బాగుండాలనే కదా ప్రతిదీ నేను ఇలా చేసేది. నువ్వెందుకు ఇలా ఎంత అర్థం చేసుకుంటూ పిలిచి ఇవన్నీ ఇలా అర్థం చేసుకోలేక కదా రోజు నేను ఇలా అర్థంలో చూసుకుంటూ నేను మాట్లాడుకోవడం, నాలో నేను మిగిలిపోవడం, తిరిగి వదిలేసి నీకు నచ్చిన పెళ్లి చేసుకుని వెళ్ళదు. దేవుడా, ఎక్కడున్నా బాగుంటే చాలు ప్లీజ్. బాగుంటావు చాలు. నా మొహం కూడా నేను చూసుకోవడం